అందరికీ నమస్తే. సెంట్రల్‌కు ₹1 పంపిస్తే మనకు అక్కడి నుంచి 30 పైసలే వస్తున్నాయి, 40 పైసలే వస్తున్నాయని రోజు స్టోరీలు చెప్తా ఉంటారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి రాష్ట్రానికి అంతే వస్తాయి. ఒక తెలంగాణకు కాదు, ఒక ఏపీకి కాదు, దేశవ్యాప్తంగా అదే వస్తాయి. మిగతా అంతా కూడా వాళ్ళకి దేశ రక్షణ అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి దాన్ని మనం అది ఏదో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అసలు సెంట్రల్ నుంచి మనకు రావాల్సిన స్పెషల్స్ ఎందుకు రావు? ఎందుకు రాబట్టలేకపోతున్నాం? పక్కన ఏపీకి వస్తున్నాయి. సరే వాళ్ళకి కూటమి కాబట్టి వస్తున్నాయి అనుకుంటే మరి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మన దగ్గర కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి. కాంగ్రెస్‌కి 8 మంది ఎంపీలు ఉన్నారు. ప్రతిపక్షం అధికార పార్టీ కదా బీజేపీ సెంట్రల్‌లో. ఒకసారి ఏపీకి ఏమి ఇచ్చినో చూడండి. తర్వాత మనకేమి ఇచ్చారో మనం కూడా చూద్దాం. ఒకటి ఏపీకి పోలవరం జాతీయ హోదా ఇచ్చేసిండ్రు. మొత్తం ఖర్చు 90% కాదు, మొత్తం ఖర్చు మేమే భరిస్తాం. పోలవరం మొత్తం మేమే నిర్మాణం పూర్తి చేస్తామని సెంట్రల్ ప్రకటించింది. అది అయితేనే ఉన్నాయి. మన దగ్గర నో నేషనల్ ప్రాజెక్ట్ అసలు ఒక్క దగ్గర మన దగ్గర పాలమూరు రంగారెడ్డికి అనుమతులే వీకేశారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పాలమూరు రంగారెడ్డి దిక్కులేని ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు మా ఉమ్మడి మామనాడు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు, మా దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు దివానా లేని ప్రాజెక్ట్ అది. దానికి పర్మిషన్స్ లేవు, దానికి సోర్స్ లేదంటారు. వదిలిపడేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జిల్లా ముఖ్యమంత్రే, కానీ పాలమూరు రంగారెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ మూసేస్తే హాయిగా అన్ని మూసుకొని కూర్చున్నాం. అసలు ఏం చేయలేకపోతున్నాం. ఏపీ గవర్నమెంట్ కంప్లైంట్ చేసిందంట పర్మిషన్స్ పని. మనకు మాత్రం నో నేషనల్ ప్రాజెక్ట్. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలి. కాళేశ్వరాన్ని మొత్తం అక్కడ చూసినాం కదా. కాళేశ్వరం మొత్తం అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టేసి పట్టించుకోవడం బంద్ చేసిండ్రు. అవే నిలువయి ఏపీలో ఇప్పుడు బంగచెర్ల దగ్గర ప్రాజెక్ట్ కడుతున్నారు. పైన మావాడు వదిలేసిండి, కింద మావాడు వాడుకుంటుండు. మనోడు అయితే ఏడు ఉన్న లెగ్ పీస్ దొరుకుతుంది అన్నట్టే ఉన్నది చంద్రబాబు పరిస్థితి. పైన మనోడే ఉన్నాడు రేవంత్ రెడ్డి, కింద మాకు లెగ్ పీస్ దొరుకుతున్నది. గోదావరిలో నీళ్ళు మనం వాడుకోగా మిగిలిన వాళ్ళకి పోవాలి, కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం వాడుకుంటలేమో వాళ్ళు వాడుకుంటారు అంతే. తర్వాత 15,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం ప్రకటించిండ్రు. మొన్న ఆల్రెడీ ఇచ్చిండ్రు మొన్న బడ్జెట్లో. మళ్ళీ రేపు వచ్చే బడ్జెట్లో మళ్ళీ ఇస్తారు 15,000 కోట్ల రూపాయలు. తర్వాత వైజాగ్ స్టీల్కు 11,500 కోట్ల రూపాయలు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తలేము, వైజాగ్ స్టీల్ స్థిరీకరణ కోసం, వైజాగ్ స్టీల్ని బలోపేతం చేయడానికని 11,500 కోట్ల రూపాయలు రీసెంట్గా నిన్న ఇయ్యాలనే ఇచ్చారు. 11,500 కోట్ల రూపాయలు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత బంగచెర్ల పర్మిషన్ ఇచ్చారు దీనికి. ఇందాక నేను చెప్పింది అదే. గోదావరి నీళ్ళని తీసుకుపోయి అక్కడ కావేరీ కలుపుకొని అక్కడ రాయలసీమకు నీళ్ళు తీసుకుపోతామంటే దానికి పర్మిషన్ దొరుకుతాయి, మనకు మాత్రం పర్మిషన్ దొరకవు. మనకు ఉన్న పర్మిషన్లు క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నాకు తెలిసి ఇంకా కాళేశ్వరానికి అవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ పోతాయి, ఏమి ఉండవు. వీళ్ళు ప్రాణహిత, ఆ ప్రాణహిత వల్ల ఎన్ని నీళ్ళు వస్తావో తెలియదు. అసలు అవతల మహారాష్ట్రలో మునక భూమి మహారాష్ట్రలో వదులుకుంటారో తెలియదు. మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటు అంతకుముందు ఒప్పందం చేసుకొని ఆయనతో కాళేశ్వరం కట్టిండ్రు. ఇప్పుడు ప్రాణహితకు అప్పుడు ఒప్పుకోలేదు అక్కడున్న గవర్నమెంట్. ఇప్పుడు ఒప్పుకుంటారో లేదో తెలియదు. వీళ్ళకి లాబింగ్ ఉందో లేదో కూడా తెలియదు. మనకు వచ్చే వరకు తెలంగాణకు నో నేషనల్ ప్రాజెక్ట్. తర్వాత 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సెంట్రల్ నుంచి రాజధానికి ఇస్తే మనకు జీరో బడ్జెట్. వైజాగ్ స్టీల్ ప్రాజెక్టుకు, వైజాగ్ స్టీల్కు 11,500 రూపాయలు దాన్ని ఆపనికి, దాన్ని బలోపేతం చేయడానికి ఇస్తే మనకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది, మనకు ఉచిత సలహా పడేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఉచిత సలహా ఏంటంటే మీరు ప్రైవేట్ వాళ్ళతో కలిసి దందా చేయండి, ప్రైవేట్ వాళ్ళతో కలిసి మీరు అక్కడ పెట్టుకోండి, ప్లాంట్ పెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యదనమాట. అయిపోయింది అది. పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్సే ఊడిపోయినాయి. నేను చెప్పినా కదా, దానికి దిక్కు దివాన్ లేని ప్రాజెక్ట్ లాగా మారిపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఎందుకు ఇట్లేదు? రీసెంట్గా ఏపీకి ఇంకొకటి ఇచ్చిండ్రు. రీసెంట్గా ఏపీకి 2,00,000 కోట్ల ప్రాజెక్టులు స్టార్ట్ చేసిండ్రు. ఇంకో 2,00,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు మొన్న వైజాగ్ వచ్చింది కదా ప్రధానమంత్రి గారు, వైజాగ్లో ప్రారంభించిపోయారు. ఉద్యోగాలు. ఇంకా ప్రైవేటువి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి పంపిస్తుంది. అయితే గుజరాత్లో పెట్టుకోండి, లేకపోతే ఏపీకి పోండి. ఏపీకి రికమెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. పెద్ద పెద్ద అన్ని బిజినెస్ మ్యాడ్యూల్ అంతా కూడా అక్కడ పోయింది. మన హైదరాబాద్, ఇంత పెద్ద హైదరాబాద్ పెట్టుకొని మనకు వచ్చింది ఏం లేదు. వీళ్ళు దావోస్ పోయి 40,000 కోట్లు తీసుకొచ్చినామన్నారు. ఏడున్నాయి? ₹40 ప్రాజెక్టు చూపమను. వీళ్ళు చెప్పేదేమో పెద్ద టర్పనాయలు చెప్తారు, వచ్చేది ఖర్చు కూడా రాదు. ఇంక దావోస్ పోయి మంచిగా ఎంజాయ్ చేయడానికి నడుస్తుంది. అసలు ఫాలోఅప్ చేయాలి. చెప్తా దావోస్ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, దావోస్ టూర్లో చెప్తాను మీకు సపరేట్గా. వాళ్ళకి 2,00,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రారంభించారు. ఇదంతా అసలు మన దగ్గర ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు వాళ్ళతో మొన్న రేవంత్ రెడ్డి గారు అడిగిర్రు,
అది ఉత్తగా ఎట్లున్నదంటే నువ్వు పూలతో కొట్టు నేను కోడికతో కొడతా అన్నట్టున్నది. అట్లా అడిగితే ఇస్తారా? ఇక్కడ వీళ్ళున్నారు, వీళ్ళు సహకరించాలి మాకు. ఈయన ఢిల్లీ పోయి కూడా అదే పని చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కూడా కేంద్ర మంత్రులను కలిసి చిరునవ్వులు నవ్వుకుంటూ ఇచ్చేసి వస్తాం. ఓకే భాయ్ సాబ్ ఆయేగా అని చెప్తే ఇట్లాంటి వాళ్ళు మస్తు వస్తారని వాళ్ళు అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు రోజు వస్తూనే ఉంటారు. ఓకే జావు జావు అని వాళ్ళు చెప్తారు, అయిపోతుంది. అసలు ఈ సంవత్సర కాలంలో మనకు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి దాదాపు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల టైంలో 8-9 నెలలు అవుతుంది. 9 నెలల టైంలో ఏపీకి ఏమేమో పోయినాయి. అక్కడ కూడా మొన్న నుంచే పోతున్నది. అక్కడ అలియన్స్ ఎప్పటి నుంచి ఉంది? కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉంది? పోయిన సంవత్సరం మే నుంచే ఉంది కదా. మరి అప్పుడే కదా మనకు కూడా 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెక్కభజన చేస్తున్నారు పార్లమెంట్లో పోయి. బీజేపీ ఎంపీలు ప్రెషర్ పెట్టాలి, కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడాలి. కాంగ్రెస్ ఎంపీలకు సోయి ఉందా? కాంగ్రెస్ ఎంపీలు ఎంతసేపటికి అదాని మీద పడి ఏడ్చుడు, ఆడ పోయి అనవసరమైన సబ్జెక్టు రాహుల్ గాంధీకి ఏదో కలబడితే దాని మీద మాట్లాడతారు పొద్దుగాల లేచి. మన తెలంగాణకి ఏం కావాలి, మన తెలంగాణ ప్రాజెక్టులు ఏమవుతున్నాయి, పక్కన ఏపీకి ఏమవుతున్నాయి, మన తెలంగాణకి ఏమొస్తలేవు, ఏమొస్తున్నాయి, ఎవరితోనో పోల్చిన అవసరం లేదు. ఏపీకి వస్తున్నాయి, మనకు కావాలని కొట్లాడాలి కదా. ఏపీకి రావద్దని కొట్లాడద్దు ఎప్పుడు కూడా. ఏపీకి రాని, ఏపీకి రావాలి. వాళ్ళలో కొంచెమైనా వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే మాకు 50 రూపాయలు ఇవ్వండి. మాకు కూడా మనకు హైదరాబాద్ ఉన్నట్టు వాళ్ళకి తిరుపతి ఉంది. తిరుపతిలో మనకేం పార్ట్నర్షిప్ లేదు, హైదరాబాద్లో వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఫండ్స్ రాబడుతున్నాయి కదా, మనకు కూడా ఏమైనా పనులు అయ్యేది. ఇక్కడ మొదలే దివాలా మొత్తం దివాలా ఎత్తింది గవర్నమెంట్. ఇక్కడ ఏం పనులు చేస్తే లేదు, ఉత్త పోకడలు తప్ప ఏమీ లేవు. మా తాత అప్పట్లో మీసాలకు సంపంగా ఉండే, ఇప్పుడు వచ్చి నా మూతి నాకు అన్నట్టే ఉండదు తప్ప ఇక్కడ ఏం లేదు, ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ని అడగలేము. మన ఎంపీలు చెక్కభజన తప్ప చేసే పని ఏం లేదు. మన ఈ ఉన్న ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు. వాళ్ళు ఏందో అర్థం కారు. వాళ్ళు ఎవరి కోసం కేంద్ర మంత్రులు అయినరు, వాళ్ళ ఎంపీ ఎందుకు అయినరు? వాళ్ళు ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని పొగడనికే, పొద్దుగాలేసే రేవంత్ని భుజాలు వేసుకొని మొయ్యనికే తప్ప ఈ బీజేపీ 8 మంది ఎంపీలు రాష్ట్రం కోసం ఏమాత్రం పనిచేస్తలేరు. నో డౌట్. ఏమాత్రం పనిచేసినా ఇన్ని వాళ్ళకు పోతున్నప్పుడు దీనిలో ఇన్నన్న కొన్నన్న వచ్చేది. ఎలక్షన్స్ అప్పుడు పెద్ద గుండుసున్న గుడ్డు ఎత్తుకొని తిరిగింది రేవంత్ రెడ్డి. తర్వాత అదే గుడ్డు పొదిగి లాస్ట్కు బీజేపీ కింద ఇదో గుడ్డు రేవంత్ రెడ్డి గుడ్డు అనమాట. ఆ గుడ్లకి వెళ్ళి వచ్చిన పిల్లనే రేవంత్ రెడ్డి అయ్యింది ఇప్పుడు లాస్ట్కు. వాళ్ళంతా నిమ్మలంగా ఉన్నారు, మంచిగా హాయిబాయి చెప్పుకుంటా ప్రశాంతంగా ఉన్నారు. కానీ రాష్ట్రానికి ఏం రావాలి? ఎవరు తేవాలి రాష్ట్రానికి? ఇప్పుడు ఎవరు కొట్లాడాలి ఢిల్లీలో పోయి? ఇవన్నీ నేను చూసిన, ఇవన్నీ గుండుసున్నాలు. ఇవన్నీ ఏంటంటే నేను పెద్ద గుండుసున్న చూడాలి ఇప్పుడు. ఈ తెలంగాణ మొత్తం గుండుసున్నాలు, ఇవి మాత్రం ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఓట్లేసి గెలిపించిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్లో ఏదో అడ్డమైన వ్యవహారం పెట్టుకొని కూర్చుంటారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన, పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో మాట్లాడుకుంటున్నాడా? ఏదో లాబింగ్ చేసుకుంటూ తెచ్చుకుంటుండు. వాళ్ళ మనోళ్ళు పోయి ఉత్త కిచ్చ సన్నజోలు పెట్టి రావడం తప్ప ఏమైనా ₹1 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ఎంపీలు ఆడ పోయి చలి పెడుతుందని చెప్పేసి కోట్లు వేసుకొని షోపుటప్ చేసుకొని పెద్ద ఫోటోషూట్లు వేసుకొని పంపించుడు తప్ప ఫోటోలను మాకు చలి పెడుతుందని. మరి ఈ తెలంగాణ గురించి ఎవరు పట్టించుకోవాలి? కాంగ్రెస్ ఎంపీలకు ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఎజెండా అంటే తెలంగాణ ఎజెండా పనికిరాదా వీళ్ళకు? బీజేపీకి మోడీ ఎజెండా, వాళ్ళకు తెలంగాణ కాదు. తెలంగాణ గురించి ఎవడు మాట్లాడతాడు? ఈ తెలంగాణకు ఇందులో కొంతనే తీసుకురావాలని కోరుకుందాం, ఉత్తగా పోయి టైంపాస్ ముచ్చలు పెట్టకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.